వీడియోలో మనం చతుర్భుజాల గురించి తెలుసుకుందాం. చతుర్భుజాలను ఇంగ్లీష్లో క్వాడ్రిలేటరల్స్ అంటారు. అంటే చతుర్భుజాలు అంటే ఏమిటి, నిర్వచనం ఏమిటి, మరియు చతుర్భుజాలలో ఉండే రకాలేమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూడండి, చతుర్భుజం ఇంగ్లీష్లో క్వాడ్రిలేటరల్. ఈ పదంలోనే మనకు అర్థం దాగి ఉంది. చతుర్భుజం, చతుర్ ప్లస్ భుజం అంటే 4 భుజాలు కలిగి ఉన్న ఒక జ్యామితీయ నిర్మాణాన్ని మనం గణితంలో చతుర్భుజం అంటాం. ఇంగ్లీష్లో క్వాడ్ అంటే అర్థం తెలుసు కదా, 4 అని అర్థం. క్వాడ్రిలేటరల్ అంటే 4 భుజాలు కలిగిన ఒక జ్యామితీయ నిర్మాణం. కాబట్టి నిర్వచనం ఎలా ఉంటుంది? సమతలంలో 4 రేఖలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అంటారు. అంటే 4 రేఖలు ఖండించుకొని ఈ చతుర్భుజాన్ని ఏర్పరుస్తాయి అని అర్థం. కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం చతుర్భుజాలు ఎలా ఉంటాయో. రకరకాల చతుర్భుజాలు చూడండి. ఇది ఒక చతురస్రం కదా, ఈ చతురస్రం ఒక చతుర్భుజం అవుతుంది. ఎందుకని? ఈ చతురస్రంలో మనకు ఎన్ని భుజాలు కనిపిస్తున్నాయి? 4 భుజాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ ఆకారాన్ని లేదా జ్యామితీయ నిర్మాణాన్ని చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు 4 భుజాలు కనిపిస్తున్నాయి కదా, కాబట్టి ఇది కూడా చతుర్భుజం అవుతుంది. మరియు ఈ నిర్మాణాన్ని చూడండి, ఇక్కడ కూడా మీకు 4 భుజాలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి, కాబట్టి ఇది కూడా చతుర్భుజమే. మరియు ఈ నిర్మాణాన్ని గమనించండి, ఇక్కడ కూడా మీకు 4 భుజాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణాన్ని కూడా మనం చతుర్భుజంగా చెప్పవచ్చు, 4 భుజాలు ఉన్నాయి కాబట్టి. చివరగా ఇక్కడ చూడండి, ఇది కొంచెం అసంబద్ధంగా మరియు క్రమరహితంగా ఉంది కదా, అయినను ఇది చతుర్భుజమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు గమనిస్తే 4 భుజాలు ఉన్నాయి. మరి చతుర్భుజాలు కాని కొన్ని నిర్మాణాలను మనం గమనిద్దాం. ఇది చూడండి, ఇది త్రిభుజం కదా, ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు ఉన్నాయి, కాబట్టి ఇది చతుర్భుజం కాదు. అదేవిధంగా ఈ ఆకారాన్ని లేదా నిర్మాణాన్ని గమనించినట్లయితే ఇది పంచభుజి, ఇక్కడ 5 భుజాలు ఉన్నాయి, కాబట్టి ఇది చతుర్భుజం కాదు. చివరగా ఈ వృత్తాన్ని చూడండి, ఈ వృత్తము చతుర్భుజం కాదు. ఎందుకంటే ఈ వృత్తంలో అనంతమైన భుజాలు ఉన్నట్లుగా మనం తీసుకుంటాం. కాబట్టి సరళ రేఖకి ఎడంవైపుగా ఉన్న ఈ 5 నిర్మాణాలు మనం చతుర్భుజాలుగా చెప్పవచ్చు. ఈ రేఖకు కుడివైపున ఈ 3 నిర్మాణాలు చతుర్భుజాలు కానివిగా మనం చెప్పవచ్చు. మనం ఇప్పుడు చతుర్భుజాలలో రకాల గురించి తెలుసుకుందాం. రకరకాలైన చతుర్భుజాలు ఏంటో అవి. సమాంతర చతుర్భుజము, పారలలోగ్రామ్ అంటే ఏంటో చూడండి. చతుర్భుజంలో ఎదుటి భుజాలు సమానం మరియు సమాంతరం అయిన ఆ చతుర్భుజమును సమాంతర చతుర్భుజం అంటారు. అంటే ఒక చతుర్భుజంలో ఎదుటి భుజాలు సమానంగా ఉండాలి మరియు సమాంతరంగా ఉండాలి. అటువంటి సమయంలో ఆ చతుర్భుజాన్ని మనం సమాంతర చతుర్భుజంగా చెప్పవచ్చు. ఇది ఒక చతుర్భుజం అనుకుందాం. ఇది సమాంతర చతుర్భుజం అవ్వాలి అంటే ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరం. చూడండి, ఈ 2 భుజాలు సమానంగా ఉండాలి మరియు సమాంతరంగా కూడా ఉండాలి. అదేవిధంగా ఈ 2 భుజాలు సమానంగా ఉండాలి మరియు సమాంతరంగా కూడా ఉండాలి. ఇలా సమానత్వం కోసం సూచించాను. మొదటి 2 భుజాలు ఒక గీతతో సూచించాను, మిగతా 2 భుజాలు 2 గీతలతో సూచించాం, అవునా? మరి సమాంతరాన్ని ఎలా సూచిస్తామంటే ఇలా చూడండి, ఈ 2 భుజాలు సమాంతరం, డబుల్ గ్రేటర్ దెన్ సింబల్తో సూచించాం. అదేవిధంగా ఈ 2 కూడా సమాంతరం, సింగిల్ గ్రేటర్ దెన్ సింబల్ అన్నమాట. అయితే మరొక జ్యామితీయ నిర్మాణాన్ని చూడండి, సమాంతర చతుర్భుజంగా ఉండే నిర్మాణం. ఇది ఒక చతురస్రం కదా, ఇక్కడ చతురస్రంలో 4 భుజాలు సమానం మనకు తెలుసు కదా. ఈ 2 భుజాలు, ఈ 2 భుజాలు, 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. మరి 4 భుజాలు సమానంగా ఉన్నాయి అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నట్లేనా? అదేవిధంగా ఎదురెదురు భుజాలు సమాంతరంగా కూడా ఉంటాయి. ఈ 2 భుజాలు సమాంతరం, ఈ 2 భుజాలు సమాంతరం. కాబట్టి చతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజమే అవుతుంది. మరి ఈ నిర్మాణాన్ని చూడండి, ఇది ఒక నిర్మాణం. ఈ నిర్మాణంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయా? ఈ 2 సమాంతరంగా ఉన్నాయి తెలుస్తుంది, కానీ మిగతా 2 భుజాలు సమాంతరంగా లేవు. ఎలా చెప్తున్నాం చూడండి. మొదటి చిత్రాన్ని గమనించి చూస్తే మీకు ఇలా ఈ 2 భుజాలను పొడిగించినట్లయితే అవి ఖండించుకోకుండా అనంతంగా వెళుతూనే ఉంటాయి. కానీ ఈ 3వ చిత్రంలో చూడండి, మనం భుజాలను పొడిగిస్తే ఇలా ఖండించుకుంటున్నాయి, అంటే అవి సమాంతరంగా లేవు, అవునా? కాబట్టి అది సమాంతర చతుర్భుజం కాదు. తద్వారా మొదటి 2 సమాంతర చతుర్భుజాలు అవుతాయి, చివరగా ఉన్న చిత్రం సమాంతర చతుర్భుజం కాదు. తరువాత సమచతుర్భుజం, ఇంగ్లీష్లో రాంబస్ అంటారు. సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సమానమైన ఆ సమాంతర చతుర్భుజమును సమచతుర్భుజం అంటారు. అంటే సమచతుర్భుజం కూడా ఒక సమాంతర చతుర్భుజమే. సమాంతర చతుర్భుజం అవుతూ ఆసన్న భుజాలు సమానంగా ఉండాలి.
అంటే ఇది ఒక సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజంలో మనకు తెలుసు కదా, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి మరియు సమానంగా కూడా ఉంటాయి. ఎదురెదురుగా ఉండే భుజాలు ఈ రెండు సమాంతరం మరియు సమానం. అయితే మిగతా రెండు భుజాలు కూడా సమానం అయ్యాయి అనుకుందాం. ఈ రెండు సమాంతరం కదా, సమానంగా కూడా అయ్యాయి అనుకుందాం. ఇలా అంటే 4 భుజాలు ఒకే రకమైన పొడవును కలిగి ఉన్నాయి అనుకుందాం. ఇలా ఇటువంటి సమాంతర చతుర్భుజాన్ని మనం సమచతుర్భుజము లేదా రాంబస్గా పిలవవచ్చు. అంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు కూడా సమానమైతే అది సమచతుర్భుజం అవుతుంది. మరి ఈ చతురస్రాన్ని మనం సమచతుర్భుజంగా పిలవవచ్చా? పిలవవచ్చు. ఎందుకని? మనకు తెలుసు, చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి మరియు సమానంగా ఉంటాయి, అవునా? కాబట్టి చతురస్రాన్ని కూడా మనం సమచతుర్భుజంగా పిలవవచ్చు. చివరగా దీర్ఘచతురస్రం, ఇంగ్లీష్లో ఏమంటాం? రెక్టాంగిల్ అంటాం. సమాంతర చతుర్భుజంలో ప్రతి కోణము 90 డిగ్రీలు అయిన ఆ సమాంతర చతుర్భుజమును దీర్ఘచతురస్రం అంటారు. అంటే ఇది ఒక సమాంతర చతుర్భుజం. ఈ చతుర్భుజంలో 4 కోణాలు ఉంటాయి కదా, ఈ 4 కోణాలు కూడా 90 డిగ్రీలు అయ్యాయి అనుకుందాం. అటువంటి సమాంతర చతుర్భుజమును మనం దీర్ఘచతురస్రం అంటాం. అంటే ఈ ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరం, అలాగే ఈ ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరం. ఇలా 4 మూలల అంటే 4 అంచుల దగ్గర ఉన్న కోణాలు 90 డిగ్రీలకు సమానమైతే అటువంటి చతుర్భుజాన్ని, సమాంతర చతుర్భుజాన్ని మనం దీర్ఘచతురస్రం అంటాం. చతురస్రం చూడండి, చతురస్రం కూడా ఒక దీర్ఘచతురస్రమే. ఎందుకని? ఇక్కడ కూడా ప్రతి కోణము 90 డిగ్రీలుగా ఉంటుంది. అయితే చతురస్రము సమాంతర చతుర్భుజం అని మనం తెలుసుకున్నాం కదా ముందుగానే. ఇక్కడ కూడా 4 భుజాలు సమానంగా ఉంటాయి మరియు 4 కోణాలు కూడా 90 డిగ్రీలకు సమానంగా ఉంటాయి ఇలా. కాబట్టి చతురస్రం కూడా దీర్ఘచతురస్రం అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? చతుర్భుజ నిర్వచనం మరియు రకాలు ఏంటో మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో.